నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. ఈ తరుణంలోనే ఇవాళ ప్రధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వైపు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కూడా తమ సత్తా చాటాలి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో భావిస్తుంది. అయితే ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ మార్క్ పైనే ఇవాళ ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఫోకస్ చేస్తున్నటువంటి తరుణంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అయితే మాత్రం ఖచ్చితంగా డబుల్ డిజిట్ మార్క్ టచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే రెండు జాతీయ పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. మరీ ముఖ్యంగా బీజేపీ అందులో భాగంగానే కొత్త ఓటర్లకు గాలం వేసే పనిలో ఇవాళ బీజేపీ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇందుకోసం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నవమతదాత సమ్మేళనం పేరిట కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టబోతోంది బీజేపీ పార్టీ. సో ఇక యువ ఓటర్లు ఎంతమంది తమకు మద్దతుగా నిలుస్తారనే తెలుసుకునేందుకు, ఆ అంశాన్ని తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేయబోతోంది బీజేపీ. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా కూడా గురువారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా బీజేపీ ప్రారంభించింది. సో మిస్ కాల్డ్, క్యూఆర్ కోడ్ల ద్వారా వివరాలు నమోదు చేసుకునేందుకు కూడా పార్టీ అవకాశం కల్పించింది. తెలంగాణలో బీజేపీ కమలం పువ్వు గుర్తుతో పోలిస్తే కాంగ్రెస్ హస్తం గుర్తు ఎక్కువ పరిచయం కూడా చెప్పుకోవాలి. దీన్ని అధిగమించడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ పెద్ద ఎత్తున వ్యూహ రచన చేసుకుంటుంది. అందిపుచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా బీజేపీ వాడుకోవాలని ట్రై చేస్తుంది. ఇందుకోసం యువ ఓటర్ల మద్దతుకు తమకు ఎంతో ఉందని తెలుసుకునేందుకు నవ మతదాత కార్యక్రమాన్ని ఎంచుకుంది బీజేపీ పార్టీ. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించబోతున్నారు. అంతేకాకుండా వాల్ రైటింగ్స్ పైన కూడా కొంత బీజేపీ దృష్టి పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అర్బన్ ఓట్ని కొంత ఫోకస్ చేస్తుంది. ఈ నెల 31 లోపు వాల్ రైటింగ్స్ పూర్తి చేయాలని కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆదేశించారు. ఒక్క పార్లమెంట్ పరిధిలో 2000 చోట్ల గోడరాతలు, అలాగే ప్రతి పోలింగ్ బూత్లో 5 చోట్ల వాల్ రైటింగ్స్ ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా మహిళలు, యువ ఓటర్లపైన బీజేపీ ప్రధానంగా ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు స్వయంగా సహాయక సంఘాలతో, అట్లాగే మాతృశక్తి సమావేశాలతో పాటు యువ సమ్మేళనాలు కూడా సైతం నిర్వహించాలని కూడా ఇప్పటికే జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు ఆదేశించింది. అంతేకాకుండా వచ్చే నెలలో కిసాన్ మోర్చా జాతీయ స్థాయిలో ఒక సమ్మేళనం హైదరాబాద్ నిర్వహించాలని కూడా పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న అమిత్ షా పర్యటన కూడా బన్సల్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి నిర్వహించే కొంత రథయాత్రల పైన కూడా చర్చించారు. ఈ నెల 26న కొంత తిరంగా యాత్రలు కూడా నిర్వహించాలని కూడా ఆదేశించారు. అంటే వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులతో బీజేపీ వరుసగా సమావేశాలు నిర్వహించబోతుంది. అలాగే ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో గావ్ చలో కార్యక్రమాలు కూడా చేపట్టబోతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ ని రీచ్ అవ్వాలనే ప్లాన్ తోటే బీజేపీ పెద్ద ఎత్తున 2 నెలల్లో అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టబోతోంది. మరి అవి ఎంత మేర ఫలిస్తాయి, బీజేపీ తెలంగాణలో విజయ తీరాలకు చేర్చుదా అనేది ఒక అంశం అయితే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత డబుల్ డిజిట్ పైన ఫోకస్ చేస్తూ ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశానికి స్వయంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ కాన్ఫరెన్స్కి ఏకంగా ఖర్గే అధ్యక్షుడు ఖర్గే వస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆయన రావటం, మరోవైపు క్యాడర్ దిశానిర్దేశం చేయటం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు కూడా ఇవాళ డూ ఆర్ డై మ్యాచ్ లాగే జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు రెండు పార్టీలు కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు తెలంగాణలో కొంత కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకుని అధికారం ఫామ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది తెలంగాణలో రాజకీయంగా. అందుకోసమే ఇప్పటికే బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉన్నటువంటి తరంలో సో కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా వ్యతిరేకత ఖచ్చితంగా బీజేపీకి ఏడాది అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఆలోచనలో బీజేపీ ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తమకే మద్దతుగా ఉంటారు. 100 రోజుల్లో ఇప్పటికే ఏదైతే హామీలు ఇచ్చామో 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ. సో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీ పడుతున్నాయి డబుల్ డిజిట్ కోసం. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి అండగా ఉంటారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.